వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కర్నూలు జిల్లాలో మంటల్లో కాలిపోయిన ట్రావెల్ బస్, 20 మంది ప్రయాణికులు మృతి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. నంద్యాల జిల్లాలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సుడిగాలి పర్యటన, మినరల్ వాటర్ ప్లాంట్, సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం. పీఎం సూర్యాగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏపీఎస్పీడీసీఎల్ ఆలగడ్డ ఏడీ ఈ సుబ్రహ్మణ్యం. జనాభా లెక్కల ప్రీ టెస్ట్ ఖచ్చితంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. ఆలగడ్డలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. నంద్యాల జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించిన ఎస్పీ సునీల్ షేరాన్. కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, డీసీపీ హరీష్ కుమార్ గుప్తా, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కావేరీ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా కర్నూలు వద్ద ఓ బైక్ను ఢీకొంది. బైకు బస్సు క్రింది భాగానికి వెళ్లి ట్యాంకర్ పగిలిపోయింది. బస్సును డ్రైవర్ ఆపకపోవడంతో బైకుకు రోడ్డుకు మధ్య రాపిడితో ట్యాంకర్కు నిప్పంటుకుని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో 12 మంది బస్సు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి బయటపడ్డారని చెబుతున్నారు. మరో 20 మందికి పైగా మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్, క్లీనర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఎంపీ, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి అనిత, డీజీపీ గుప్తా, డీఐజీ కోయ ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనను అధికారులు దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎస్తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాల మేరకు బాధితుల సమాచారం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. బాధితుల DNA పరీక్షలు చేసి వారికి సంబంధించిన మృతదేహాలను గుర్తించి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించే విధంగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కాగా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. ఘటనపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రమాదంలో 2 చిన్నారులతో సహా 11 మంది మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించామని తెలిపారు. బస్సులో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారని, అందులో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ చెప్పారు. అంతేకాక బైక్పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారని, అతని డెడ్ బాడీ రోడ్డు పక్కన ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రమాదంపై డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు డీఐజీ వెల్లడించారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటన పట్ల మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు గౌరు చరిత, పార్థసారథి, భూమా అఖిలప్రియ, ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ఎంపీ ప్రభుత్వం సత్వర సహాయం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నదని, నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సుడిగాలి పర్యటనలలో ఎంపీ నిధులతో చేపట్టిన మినరల్ వాటర్ ప్లాంట్, సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. మరికొన్ని పనులకు భూమి
పూజలు చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం బాస్కాపురం గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్, జూబాడు బంగ్లా మండలం రామసముద్రం గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్, మండల కేంద్రమైన పాములపాడు ఎస్సీ కాలనీలో 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్, శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం శ్రీనగర్ గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్, పాణ్యం నియోజకవర్గం కొండ జూటూరు గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన ఆర్ఓ ప్లాంట్ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అదేవిధంగా నంద్యాల ఎన్జీఓ కాలనీలో ఏరో కిడ్స్ మోడల్ స్కూల్ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. అలాగే పాణ్యం మండలం మద్దూరు గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, మండల కేంద్రం పాణ్యంలోని దొంగు రస్తా 9 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే జోనల్ వినియోగదారుల సలహా కమిటీ మెంబర్ తరిగోపుల నాగేశ్వరరావు, బిఎస్ఎన్ఎస్ టెలికాం సంస్థ సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్, పాణ్యం శ్రీనివాస్ యాదవ్, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి, పాములపాడు టీడీపీ నాయకులు గాండ్ల రవి, గాండ్ల సురేష్, కె వెంకటేశ్వర్లు, టేకూరి సాయి, అన్వర్ బాషా, పాములపాడు సర్పంచ్ భాగ్యమ్మ, రాజశేఖర్, కురువ ఎల్లయ్య, సాయి కుమార్, మిట్ట కందాల, చింతల కుమార్, పాణ్యం మండలం మద్దూరు గణపం పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడాలి అయిపోయిన సైడ్కి వచ్చేయండి అన్న. మంచినీటి సదుపాయం లేదు అని చెప్పి, అట్లాగే వర్షాకాలంలో కంటామినేషన్ అవుతుంది అని కంప్లైంట్ వస్తే వెంటనే ఇక్కడ పెద్దలు టీడీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను కోరడం జరిగింది. వెంటనే అది కొన్ని రోజుల వ్యవధిలో ఇక్కడ శాంక్షన్ చేయడము, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తాగడానికి నీళ్ళు వచ్చినాయి చాలా సంవత్సరాల తర్వాత సంతోషం. అమ్మా, ఇక్కడ మోడల్ స్కూల్ రోడ్డు పిల్లోళ్ళు వర్షం పడితే చాలా ఇబ్బందులకరంగా ఉంది. అలాగే ప్రధానమంత్రి సూర్యాగర్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీ డీసీఎల్ ఆళ్లగడ్డ ఏడీఈ సుబ్రహ్మణ్యం సూచించారు. ఆళ్లగడ్డ ఏడీఈ ఆఫీసులో శుక్రవారం పీఎం సూర్యాగర్ పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు వివరించారు. గ్రామస్తులు తమ ఇంటిపై సౌర పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా 78,000 సబ్సిడీ లభిస్తుందని వివరించారు. అలాగే సౌర పలకలు బిగించుకున్న ఎంవి నగర్కు చెందిన రామకృష్ణ, సద్దాం కాలనీకి చెందిన మునీర్ బాషా వారు సౌర పలకలు బిగించుకోవడంతో వారికి కరెంటు బిల్లు ఎలా ఆదా అవుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్జహాన్, హౌసింగ్ పీడీ హరిగోపాల్, వెలుగు ఏపీఎం తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే ఓల్డేజ్ కూడా డ్రాప్ కాదు, 230 పైబడే వస్తుంది. మన ఓల్డేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. రామకృష్ణ, ఆలగడ్డ నాది. అది వచ్చేసి కరెంటు బిల్లు నెంబర్ వచ్చేసి 13,960. నేను వచ్చేసి 3 నెలల కిందట సోలార్ పెట్టుకున్నాను. దానికి వచ్చేసి 2,20,000 ఖర్చు అయింది, 3 కిలోవాట్. దానికి వచ్చేసి 78,000 సబ్సిడీ పడింది. తర్వాత పోయిన నెల సెప్టెంబర్ నెల 401 యూనిట్లు నేను కాల్చినాను. నా పేరు మునీర్ బాషా, నేను సర్దాం కాలనీ ఆలగడ్డ. నేను గత 4 నెలల నుంచి సోలార్ ప్లాంట్ బిగించుకున్నాను. నాకు సోలార్ ప్లాంట్ బిగేయకముందు 1,500, 1,600 అట్లా ఎక్కువ అమౌంట్ వస్తుంది. అది దీనివల్ల బెనిఫిట్ ఉంటుందనేసి సోలార్ ప్లాంట్ విని దాన్ని ప్రయోజనం పొందొచ్చు అనే ఉద్దేశంతో నేను సోలార్ ప్లాంట్ బిగించుకున్నాను. దానివల్ల నాకు చాలా బెనిఫిట్ వస్తుంది. అసలు 200, 150 అట్లా బిల్లు వస్తుంది. మిగతాది 1,250, 1,400 అట్లా నాకు బెనిఫిట్ అవుతుంది. దానివల్ల నాకు చాలా మేలు జరుగుతుంది. వచ్చేసి ఈఎంఐ వచ్చేసి నాకు 2,300 లోను ప్రాసెస్ కట్ అవుతుంది. ఆ మిగులుదల కరెంటు వచ్చేసి నాకు ఈఎంఐకి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మహానంది మండలంలో పైలట్ ప్రాతిపదికన జరగనున్న జనాభా లెక్కల ప్రీ టెస్ట్ కార్యకలాపాలు ఖచ్చితత్వంతో సమయపాలనతో సాగేందుకు సంపూర్ణ శిక్షణతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 2027 జనాభా లెక్కల ముందస్తు సెన్సిటైజేషన్ కార్యక్రమాలపై నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ సమావేశంలో కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కోల్లాబత్తుల కార్తిక్, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాబోయే 2027 జనాభా లెక్కల ప్రీ టెస్ట్ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యమైనవని, సెన్సస్ ప్రక్రియలో
ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సంపూర్ణ శిక్షణ పొంది ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ పనిని సమయపాలనతో నిర్దిష్ట విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించి పూర్తి చేయాలని ఆమె తెలిపారు. వచ్చే నెల 10 నుండి 30 వరకు మొదటి దశగా ఇళ్ల జాబితా మరియు ప్రాథమిక సర్వే నిర్వహించనున్నట్లు తెలియజేసి ఈ దశకు అవసరమైన డిజిటల్ అసిస్టెంట్లకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ సుప్రజ్, జిల్లా గణాంక అధికారి పోతల మోహన రమణ, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ మాధురి పాల్గొని సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రీ టెస్ట్ కార్యకలాపాల లక్ష్యాలు, విధానాలు, సమయపాలన మరియు డేటా సేకరణలో అనుసరించాల్సిన ప్రమాణాలపై సవివరంగా చర్చించారు. గణాంక అధికారి పోతల మోహన రమణ మాట్లాడుతూ సెన్సస్ కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనున్నాయని, అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్లు, డేటా ఎంట్రీ టూల్స్ వినియోగంపై అధికారులు, డీలింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. రాబోయే ప్రధాన జనాభా లెక్కల 2027 సన్నాహక దశలో ఈ ప్రీ టెస్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. జిల్లాల్లో జనాభా లెక్కల ముందస్తు పరీక్ష కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సమన్వయం, శిక్షణ, క్షేత్రస్థాయి వ్యూహాల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశం చివరిలో జిల్లా అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించి క్షేత్రస్థాయి అమలు పద్ధతులు, సాంకేతిక సమస్యలు, పరిష్కారాలపై ఆలగడ్డలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రస్తుతం కురుస్తున్న అకాల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టుకోగా వర్షాలకు తడిసి మొలకలు రావడం జరిగిందన్నారు. వర్షాల వల్ల లక్షలాది రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని భూమా కోరారు. పంట చేతికొచ్చి దాదాపు 10 రోజులైంది. మొదటి రోజు మొదలైనప్పుడు 2300తో కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఎంత దారుణంగా తయారైందంటే, ఈరోజు దళారులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ వర్షాలని అదునుగా చూసుకొని ప్రజల్ని, రైతుల్ని పూర్తిగా మోసం చేసే పరిస్థితికి దిగజారిపోయారు. ఇంకో పక్క చూడండి, ప్రభుత్వం గత 10 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పి చెప్తుంది, కానీ ఎక్కడే కానీ ఇంతవరకు రైతుని ఆదుకోవాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఈరోజు మన ఆర్లగడ్డనే చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే రైతుల పరిస్థితి. దాదాపు మొత్తం పంట అంతా కూడా రోడ్ల మీద పెట్టుకొని రైతులందరూ కూడా వర్షం పడితే ఒక పరిస్థితి అనే విధంగా ఉన్నారు. కనీసం వీళ్ళ గురించి పట్టించుకునే నాదుడు కూడా లేడు. అసలు మన ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళిపోయారు? రైతులు ఇంత నష్టపోతున్నారే, కనీసం వచ్చి చూడాలి, రైతుల మీద ఒక అవగాహన, ఎంత పొలం ఎంత నష్టం వచ్చింది అంతా అయిపోయినాక వచ్చి చూస్తావా? ఎందుకు మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేయట్లేదు? మేమున్నాం, మా ప్రభుత్వం వస్తే అన్నీ ఆదుకుంటాము, రైతులను ఇచ్చేస్తాం, అది చేస్తామన్నారు. ఎక్కడుంది ఈరోజు రైతుల పరిస్థితి? ఒక్కరన్నా 10 రోజులు అవుతుంది రోడ్ల మీద ఆరబోస్తున్నారు రైతులు, కనీసం ఒక్కరన్నా వచ్చి చూసిపోతున్నారా? ఏం చేయాలి, ఎలా చేయాలి, కొనుగోలు చేద్దాము అనే ఆలోచన ఉందా? ఇంతవరకు ఆర్లగడ్డకి రాక 10 రోజులు అవుతుంది ఎమ్మెల్యే. ఇంకేం పట్టించుకుంటావు తల్లి? నువ్వు జీతాలు తీసుకునేది ఇందుకేనా? మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. నంద్యాల జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్తో ప్రజల భద్రతకు భరోసా, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన, రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు, ప్రజల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి స్థాయిలో పోలీసుల సాన్నిహిత్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు వారి సిబ్బంది వాహనాలు తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు.
కార్ల డ్రైవర్లు సీట్ బెల్ట్ వేసుకోవాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్లకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారి భద్రత నియమాల ఉల్లంఘనలపై పోలీసులు చర్యలు చేపట్టారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. ఫేక్ లింక్స్, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా బ్లాక్మెయిల్, బ్యాంకింగ్ మోసాలు, సోషల్ మీడియా వేదికగా వచ్చే మోసపూరిత ఏపీకే ఫైల్ మొదలైన అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత, సురక్షిత జీవనం లక్ష్యంగా శక్తి మొబైల్ యాప్పై అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఒక క్లిక్తో పోలీసులకు సమాచారాన్ని అందించవచ్చని, ఇది 24/7 పనిచేస్తుందన్నారు. అత్యవసర సమయంలో బటన్ నొక్కగానే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్లి ఆపదలో ఉన్నవారు రక్షించబడతారన్నారు. మహిళలు, యువతలు ఈ యాప్ను తమ మొబైల్ ఫోన్లో తప్పనిసరిగా డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రతి మహిళ స్వీయ రక్షణకు శక్తి యాప్ను వినియోగించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లాలో మంటల్లో కాలిపోయిన ట్రావెల్ బస్, 20 మంది ప్రయాణికులు మృతి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. నంద్యాల జిల్లాలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సుడిగాలి పర్యటన, మినరల్ వాటర్ ప్లాంట్, సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం. పీఎం సూర్యాగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏపీఎస్పీ డీసీఎల్ ఆలగడ్డ ఏడీ ఈ సుబ్రహ్మణ్యం. జనాభా లెక్కల ప్రీ టెస్ట్ ఖచ్చితంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. ఆలగడ్డలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. నంద్యాల జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించిన ఎస్పీ సునీల్ షేరాన్.